ఏ లేదంటే ప్రభుత్వం వేస్ట్, అది వేస్ట్ రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి నిన్న నాయకులతో భేటీ అయ్యారు. వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి, ఎవరన్నా ఇంకా చెప్పింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈసారి ఎవరిని వదిలిపెట్టము, ఈసారి అందరూ పేర్లు రాసుకోండి, గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి కూడా అన్నమాట. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఈసారి. ఇంకా అన్ని ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తుండో వాళ్ళు అలా చేయకుండా ఎలా ఉంటారు? ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పరిమితం అయిపోయింది కదా. అంతా ఇక చెప్పకూడదు అన్ని ఇప్పుడు అది ఏం చెప్పాను మా మీద కేసులు పెట్టేస్తారు వాళ్ళు. మళ్ళీ మాకెందుకండి తలకాని వచ్చి. మేము కూడా ఈసారి అండగా ఉంటాము, కార్యకర్తలకి అందరు పేర్లు రాసుకో. ఏం అండగా ఉన్నాం? వాళ్ళు సరిగ్గా చేయలేదు మాకు అండగా. మేము చేసాం, మేము కష్టపడి, మాకేం చేయలేదు ఆయన. కానీ ఎందుకంటే ఎవరు చెప్పినా బాధే. జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు. అంతలో 2 సంవత్సరాలు కరోనాలో చేసిన మొగోడు ఇంతవరకు ఆల్ ఇండియాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎవరు చేయలేదు. ఆయనంటే సీఎం అంటే ఆయనకు 170, ఈసారి 175 వస్తాయి. 250, 210 పెంచినా ఆయనే ముఖ్యమంత్రి ఈసారి. మరి 2024లో 11 సీట్లకే పడిపోయింది కదా. అది అంతా మోసం సార్, అది మోసం, దగా అది. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? మొన్న 11 వచ్చినాయి, ఆ పక్కన ఓడిపోతాయి, ఒకటి పోయి ఒకటే మిగులుద్ది. ఇవన్నీ పిచ్చి మాటలు. మేము వస్తాం, మేము అధికారంలోకి వస్తాం అనే మాట కళ. ఏ అధికారిని వదిలిపెట్టను, ఎక్కడున్నా అది తప్పు. ఏ అధికారిని వదిలిపెట్టను అంటే తప్పు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మీ డ్యూటీ మీరు చేస్తాను, నా డ్యూటీ నేను చేస్తాను. పొట్టలోడు తెస్తాను, అన్నమార్లో ఉండ పట్టుకొస్తాను, విదేశాల్లో ఉండ పట్టుకొస్తానంట. అది దుర్మార్గమైన మాటలు, తప్పదు, విధానం కాదు. మీరు కూడా పేర్లు రాసుకుంటే ఏ బుక్లో రాసుకుంటారో మీ ఇష్టము. అది మైండ్ సెట్ మాట్లాడే మాటలు ఇవన్నీ ఆయనకి మైండ్ పని చేయట్లే. ఆయన కూడా ఈ లిక్కర్ కేసు ఇవన్నీ అయిపోతే అయ్యగారు కూడా తొందరగా వెళ్ళిపోతాడు. అంతకుముందు ఉన్నాయి 12 కేసులు, 16 కేసులు. అవి కాకుండా ఈ కేసులో ఇక శాస్త్రకాలం అక్కడే ఉంటాడు. మళ్ళా ఇక ఆయన సీఎం అవడం అనేది కళ కాదు. ఇప్పుడు మనకి ఇంటికి వచ్చే రేషన్ డెలివరీ వ్యాన్ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏం చెప్తారు? రద్దు చేయడం మంచిదంటారా, ఉంచడం మంచిదంటారా? ఉంచాలి కానీ ఆడవాళ్ళు ముసలి వెళ్ళి తెచ్చుకుంటారా? చెప్పండి ఒక మాట. ఎవరన్నా కానీ ఇప్పుడు మనం కానీ మేము వెళ్ళి తెచ్చుకుంటాము, ముసలి ఎక్కడ తెచ్చుకుంటారు? రేషన్ బియ్యము. అది తేడా. అది ఏంటంటే ఈ గవర్నమెంట్ నడుస్తుంది, నడపండి. ఏం చేద్దాం? ఇంకా 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకుంటేదండి? ఏం చేశారండి? ఎలా అనుకుంటేదండి? ఆడవాళ్ళకి అమ్మఒడి 1500 వేస్తానండి. ఏది వేసాడు? ఏమి వేసేది? సంవత్సరం ఒక్కొక్క ఆడ మనిషికి వచ్చి 20,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన వేస్తే ఆయన ఆయన ముఖ్యమంత్రి. ఏం సెటిల్మెంట్ ఏం లేదు. ఆ రాజధాని కట్టుకుంటున్నా ఆయన. మౌలి వచ్చాలే, మౌలి చెప్ప తెచ్చాడు. ఈయనేమో ఇది కడుతుండు అంతే. 3 ఏళ్ళలో చెప్ప తెచ్చి కట్టాడు అక్కడ. మౌలి వచ్చినా కానీ కుల మతాలు పెట్టినాయి. అంతకుముందు ఉందా గవర్నమెంట్లో? కాంగ్రెస్ గవర్నమెంట్లో కుల మతాలు లేవు. మీకు అర్థమైందా? ఈ మౌలి గారు వచ్చిన కుల మతాలు ఇవన్నీ పెట్టారు. ఆ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమో డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఆయన ఏం మాట్లాడటం లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. ఆయన ఏం మాట్లాడటం లేదు. ఆయన హెలికాప్టర్లో తిరుగుతుండు కానీ ఏం మాట్లాడటం లేదు. మరి మీ అభిమాని డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఏం చెప్తారు? ఏం చేద్దాం? ఆయన సార్ గారికి చెప్పామంటే ఆయన ఏం పట్టించుకోవటం లేదు సార్ గారు. ఇబ్బందే కదా, అందుకే పెట్టట్లేదుగా ఆయన. ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామంటారు. పెట్టుకొని అండి, ఏం చేస్తాం మరి, మనం ఏం చేస్తాం? అలా మీరు చూస్తున్నారు, గతంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. ఇప్పుడు చూస్తేనేమో రైసు వాహనాలు కూడా రద్దు చేస్తాం ఫస్ట్ తారీఖు నుంచి చెప్పడం జరుగుతుంది. చేయనియండి, ఏముంది? ఏం చేసినా మనం ఏం చేయలేంగా. 5 సంవత్సరాలు భరించాలిగా. 12,000 కేసు రాశాడు మొన్న. ఎక్కడ ఇంకొస్తాడు ఆటో డ్రైవర్? 12,000. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆటో వరకు 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదండి. కాదు, ఆయన 10,000 ఇచ్చినా ఆటో వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పారు పోలీసు. మన డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం ఆటో వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పారు. చెప్పినా కూడా
ఇప్పుడు ఈయన వచ్చిన దగ్గర నుంచి అయితే విపరీతంగా డిపార్ట్మెంట్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. మీరు మందు అమ్ముతున్నారు కాబట్టి మేము కష్టపడే వాళ్ళం కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు తాగాము, మళ్ళీ పట్టుకొని 12,000 కేసు రాయడం ఏంటి ఆటో డ్రైవర్కి? 10 రూపాయలు 5 రూపాయలు కిరాయి పడలేదు. ఇప్పుడు వరకు టీకి డబ్బులు లేవు. ఇదిగోండి 70 రూపాయలు తోలే. ఇప్పుడు వరకు టీకి డబ్బులు లేవు. మరి 400 రూపాయలు అద్దె కట్టుకోవాలి. అలా జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడే బాగుందండి. మీ కూటమి ప్రభుత్వం నెంబర్ 1 ఏ విధంగా అంటారు? గత ప్రభుత్వం కంటే ప్రతి విషయంలోనూ రోడ్లు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, అన్ని సంక్షేమ పథకాల్లో కానీ నెంబర్ 1. మొన్న మోడీ గారు వచ్చి వెళ్ళారు అమరావతి, వచ్చి కార్యక్రమం శంకుస్థాపన చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా సూపర్గా అనిపించింది. సీఎం గారు 3 ఏళ్ళలో పూర్తి చేస్తామంటారు అమరావతి. అయిపోతాయి, డెఫినెట్గా అయిపోతాయి, దాంట్లో సందేహం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, 5 సంవత్సరాల విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు పరిపాలన సూపర్గా ఉంది. ఈ 5 కాదు, మళ్ళా నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడే ఉంటాడు సీఎం. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు. అది మనం చెప్పేది కాదు, అది వాళ్ళ నిర్ణయం. ఓకే. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఈసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఎవరిని వదిలిపెట్టడం, మీరు కూడా పేర్లు రాసుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, ఎవరిని విడిచిపెట్టను అనేది కక్షపూరితంగా మాట్లాడి వ్యవహారాలు అంటారు. అవి ఇప్పుడు గవర్నమెంట్ వస్తాను, గవర్నమెంట్ రాకపోతే ఇప్పుడు ఆయన గవర్నమెంట్ రాదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అలా కాదు కదా. ఇప్పుడు కక్షపూరితంగా చేసే పనులు చేయకూడదు. ఈ గవర్నమెంటే కాదు, ఇంకో గవర్నమెంటే కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ని అరెస్ట్ చేయడం అనేది, వాళ్ళు చేసిన తప్పులేంటో ఎవరికి తెలుసు? మనకు తెలియదు కదా. ఆ లోపాలను బట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ చట్టం దాని పని అది చూసుకుంటుంటుంది. అంతేగాని నేను గవర్నమెంట్కి వచ్చాను అనుకో, గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టను అనేసి అంటే తీసుకెళ్ళి లోపలేస్తారు, అంతే కదా. విడిచిపెట్టినానంటే పోలీసులతో పట్టించి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపలేస్తామంటారు. ఇంకా అందుకంటే ఏం చేయరు. అది కక్షపూర్తిగా చేసి పనులు ఎలా చేయకూడదండి, తప్పది. ఏ గవర్నమెంట్ అయినా అంతే. రిటైర్డ్ అయినా సరే వాళ్ళని సప్త సముద్రాలు వాళ్ళు ఏం తప్పు చేశారో రిటైర్ అయిన ఆఫీసర్స్ వేల కోట్లు కుంభకోణాలని చెప్తున్నారు అక్కడ. అది మనకు తెలుసా? అది తెలియదు కదా. అది ఫ్యాక్ట్ అనేది ఎంక్వైరీ చేస్తేనే కానీ తెలియదు. అది ఆ రిటైర్డ్ అయిన ఆఫీసర్లు వాళ్ళు ఫ్యాక్ట్ కుంభకోణం చేశారా లేదా. సరే, ఎలా అనిపిస్తుందండి? కూటమి ప్రభుత్వం భూమికి వచ్చేసి సంవత్సరం అవుతుంది, ఎలా ఉందంటారు? సంవత్సరం పెట్టుకోవాలి. ఎలా ఉన్నా ఏది ఉన్నా సామాన్యుడు బ్రతకాలంటే చాలా కష్టం. వ్యవస్థలు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. రాజకీయ నాయకుల్లో నీతి నియమాలతో చేస్తే ఏది తేడా ఉంటుంది అంతే. ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా పర్వాలా, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అవన్నీ వద్దండి, చిన్న ఇక అవన్నీ వద్దు. ఎందుకంటే ఒకళ్ళు విమర్శించడం కాదు, రాజకీయ నాయకులు నీతిగా ఉంటే అంత శుభ్రంగా జరుగుతుంది అంతే. ఒకళ్ళు విమర్శించడం కాదు మాకు పని.